ఉత్తరాంధ్ర ఎలవేల్పు వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా భక్తులు తరలి వస్తారన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అనిత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. దానికి సపోర్టింగ్ గా ఈ డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, శానిటేషన్ కానీ అటువైపు అనకాపల్లి కొత్త వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా హైవే రోడ్ వచ్చింది కాబట్టి 20% అటు వస్తున్నాయి సార్. ఇంకా ఇన్ఛార్జి దీనికి ఉండటం వల్ల మీరు సీరియస్ తీసుకోవట్లేదా? అదే మీరు తీసుకున్న వీళ్ళు మిగతా తీసుకోవట్లేదా? కింద ఉత్తరాంధ్ర ఎలవేల్పు వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా భక్తులు తరలి వస్తారన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అనిత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, స్వామి విశాఖలో సింహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ ఉత్సవానికి సంబంధించి వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. గత ఏడాది 5.5 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది దాదాపు 5 నుంచి 8 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే సింహాచలం తొలిపాంచు వద్దున్నాం, తొలిపాంచు రేపు ఉదయం నుంచి కూడా, అంటే రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇక్కడ తొలిపాంచు వద్ద నుంచి ప్రచార రథం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఇది పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి ప్రారంభమైన తర్వాత గుడి మొత్తం ఏదైతే ఈ గుడి దగ్గర నుంచి ఇక్కడి నుంచి ప్రారంభమై 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లనే ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా. ఇక్కడికి భక్తులంతా చేరుకుని తొలిపాంచు వద్ద ఇక్కడ చేరుకున్న తర్వాత మొదటగా కొబ్బరికాయ కొడతారు. ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ఇదే ప్రదేశానికి రావడం జరుగుతుంది. ఇది మొత్తం 32 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ గిరిలు చుట్టూ తిరిగితే ఏడాదిలో ప్రతి ఏడాది కూడా ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష తదియ నాడు ఏదైతే ఈ గిరి పౌర్ణమి రోజున తిరిగితే మంచి జరుగుతుందనేది ఈ ప్రాంతవాసులు వాళ్ళందరికీ కూడా నమ్మకం. సో ప్రతి ఏడాది కూడా భక్తులు తిరుగుతుండడం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఏవైతే కోరికలు ఉన్నాయో కోరికలన్నీ కూడా నెరవేరుతుండడంతో ఈ గిరిల చుట్టూ తిరిగే వారి సంఖ్య అనేది క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఏవైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయనేది ప్రగాఢ విశ్వాసం. అందుకోసమే ప్రతి ఏడాది, అంటే క్రమంలో ఆరంభంలో చాలా తక్కువ శాతం ఉండేవాళ్ళు, ఇప్పుడు 5.5-6 లక్షలు, ఈ ఏడాది దాదాపు 8 లక్షలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. 32 కిలోమీటర్ల పాటు పూర్తిగా నడకదారి నడుస్తారు. ఈ నడవడం ద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది. రెండోది ఏంటి, ఏవైతే కోరికలు ఒక భూమండలాన్ని పూర్తి స్థాయిలో చుట్టి వస్తే ఎలాంటి ఫలం లభిస్తుందో అలాంటి ఫలం లభిస్తుందని చెప్పి నమ్మకం. మరోవైపు నరసింహస్వామి అవతారంలో కూడా 32 రూపాల్లో ఆయన ఏదైతే పూర్తి స్థాయిలో హిరణ్యకశిపుణ్ణి అంతమొందించడానికి మారాడు అనేది ఒకటి. రెండోది ఏదైతే బీజాక్షరాలు ఉంటాయి అవి కూడా 32 ఉంటాయి. సో ఈ 32 కిలోమీటర్లకు ఒక చరిత్ర ఉందనేది ప్రజలు నమ్మకం. ఆ నమ్మకంతో ఇక్కడంతా కూడా వస్తారు. మనం ఇప్పుడు మన రైట్ సైడ్ కానీ చూస్తే మొన్న ఆల్రెడీ ఏదైతే గతంలో ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమయ్యారు. గంటా శ్రీనివాసరావు అలాగే అనిత వీళ్ళంతా కూడా సమీక్షించడంతో పాటుగా అధికారులు ఈసారి పూర్తి స్థాయిలో అప్రమత్తం. మొన్న విరిగినటువంటి షెడ్ ఉన్నటువంటి ప్రాంతం ఇదే. ఈ ప్రాంతంలో ఇప్పుడు షెడ్ను పూర్తిగా తొలగించేయడం జరిగింది. ఎందుకంటే ప్రమాదాలు ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది. వర్షం అనేది ఖచ్చితంగా రేపు ఏదో ఒక సమయంలో వర్షం అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయని ఆ షెడ్నే పూర్తిగా తొలగించారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళ భక్తులు ఇక్కడ గడ్డర్ల దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. సో భారీ సంఖ్యలో వస్తారు కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి దీన్ని మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆల్రెడీ మనం చూడొచ్చు, జాయింట్ కలెక్టర్ అధికారులంతా కూడా, ఈఓ వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారీ సంఖ్యలో వీళ్ళంతా వస్తారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దారి పొడవునా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటర్తో పాటుగా శానిటేషన్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. 32 కిలోమీటర్లు మనం చూసుకుంటే 500 వరకు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఒక 20 వరకు ఏవైతే ఉన్నాయో ఆరోగ్య శిబిరాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నేరుగా జాయింట్ కలెక్టర్ వాటిని పర్యవేక్షిస్తున్నారు. పక్కన ఈఓ గారు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఏర్పాట్లపైన ఇప్పుడు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటనేది ఒకసారి జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. సో ఆయనతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటివి జరుగుతున్నాయి ఏంటి అనేది ఒకసారి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఏర్పాట్లకు సంబంధించి ఎలా జరుగుతాయి, ఏం చేస్తున్నారు?
ఇక్కడ అన్ని భక్తులకు సంబంధించి ప్రతి సంవత్సరం మన ఏదైనా అరేంజ్మెంట్ చేస్తాము. తర్వాత ఎంతమంది వస్తారో అది ఎస్టిమేట్తో సహా కూడా అది అరేంజ్మెంట్ చేయడం జరుగుతున్నాయి. శానిటేషన్, బాత్రూమ్ సంబంధించి అరేంజ్మెంట్ జీవీఎంసీ సైడ్ నుంచి ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత క్యూ లైన్ సంబంధించి అరేంజ్మెంట్ కూడా ఎండోమెంట్ టెంపుల్ అథారిటీస్ ద్వారా చేయడం జరుగుతున్నాయి. సఫిషియంట్ అంటే క్రౌడ్లో దృష్టిలో పెట్టి ఎక్కువ క్రౌడ్ కూడా రావచ్చు దృష్టిలో పెట్టుకొని సఫిషియంట్ అరేంజ్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ కూడా మనం మొత్తం దీంట్లో సేఫ్టీ ఆఫ్ ద డెవోటీస్ని మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇచ్చి అరేంజ్మెంట్ చేయడం జరుగుతున్నాయి. తర్వాత స్ట్రెచ్ వైజ్లో కూడా మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని డెప్యూట్ చేయడం జరిగింది. దాంతోపాటు సీనియర్ డెప్యూటీ కలెక్టర్స్ని కూడా ప్రతి స్ట్రెచ్కి డెప్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇది అధికారులు చెప్తుంది. ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఇబ్బందులు కలగకుండా భక్తులు సక్రమంగా ఇక్కడికి వచ్చి ఈ గిరి ప్రదక్షిణ జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.